ఆంధ్ర రాష్ట్రంను మొంతా తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450 కిలోమీటర్లు, విశాఖకు 500 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుఫానుగా బలపడిందని అధికారులు తెలిపారు. దాదాపు 18 గంటలు తుఫాన్ తీవ్రత కొనసాగి అనంతరం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మొంతా తుఫాను ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాలని అధికారులు తెలిపారు. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతుందని, అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు కూడా రద్దు చేసినట్లు చెప్పింది. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసేశారు. కైలాసగిరి జిప్ లైనర్, రోప్వే సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అరకు లోయలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను కూడా అధికారులు మూసేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. మొంతా తుఫాను కారణంగా విశాఖలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా వర్షం బేభత్సం అయితే చూపిస్తుందని చెప్పాలి. ఒక్క విశాఖలోనే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం, ఇటు శ్రీకాకుళం అంటే ఇచ్చాపురం నుంచి అదేవిధంగా ఇటు నెల్లూరు వరకు కూడా దాని ప్రభావం అయితే చూపిస్తుంది. కోస్తాంధ్ర తీరం వెంబడి కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షాలు పడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడమే కాకుండా వాగులు, వంకలు అన్ని కూడా మొత్తం పొంగి పొరుస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఇటు విశాఖపట్నంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఇప్పటికే కూడా ఇటు ఆర్లోవాలో గాని, అదేవిధంగా గాంధీ నగర్ కాలనీలో గాని మొత్తం గడ్లన్నీ కూడా పొంగి పొరవడమే కాకుండా వీధుల్లోకి నీటి ప్రవాహం కూడా చొచ్చుకొచ్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సుమారు 29 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు ఐఎండీ రిపోర్టు, అదేవిధంగా ఇటు విశాఖపట్నంలోని వాతావరణ శాఖకి సంబంధించి తుఫాను హెచ్చరికల కేంద్రం ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని ప్రకారం ప్రస్తుతానికైతే ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇటు కాకినాడకి 290 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా విశాఖకి 340 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు తెల్లవారి 5, 6 ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది.
ఇటు కాకినాడ అదేవిధంగా మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలోని దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తీవ్ర వర్షపాతంతో పాటు ఇటు పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఇటు చెట్లు కానీ అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కానీ నేల కొరికే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మొత్తం సమాయత్తం అయి ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు 9 జిల్లాలకు సంబంధించి అజయ్ జైన్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ సిఎస్ ఆయన ప్రత్యేకంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు విశాఖలోనే మొత్తం ఉండి మొత్తం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లతోటి అదేవిధంగా జేసీల తోటి అప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి దానిపైన కూడా ఒక అవగాహన తీసుకురావడమే కాకుండా ప్రజలను అప్రమత్తం చేయడం, మొత్తం ప్రజలు ఎవరిని ఇళ్లలో ఉండాలి తప్ప బయటకు రాకుండా ఉండేందుకు హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైన మేరకు ఎక్కడికక్కడ మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్లు పంపించడమే కాకుండా ఇటు ఏదైతే వీడియో వ్యవస్థ ఉందో దాని ద్వారా సోషల్ మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ప్రజలందరికీ కూడా సమాచారం ఇవ్వడమే కాకుండా ఎక్కడికక్కడ మైకుల్లో అనౌన్స్మెంట్ చేయడం, ఇటు పోలీసు సిబ్బంది అంతేకాకుండా రెవెన్యూ సిబ్బంది మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు అందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా నిమగ్నం అయిందని చెప్పాలి. ఇప్పటికే కూడా ఆల్మోస్ట్ 80% మత్స్యకారులని కానీ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ కూడా తరలించారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ వర్ష బేభత్సం కూడా అంతేవిధంగా గాలులు కూడా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల మేర గాలులు పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని కూడా ఇటు తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కోస్తాంధ్ర జిల్లాలు కానీ తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ప్రజలు ఎవరు బయటకు రాకుండా మొత్తం టవర్స్ కింద కానీ అదేవిధంగా చెట్ల కింద కానీ ఎవరు ఉండొద్దు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇటు అధికారులతో అదేవిధంగా మొత్తం ప్రభుత్వానికి సంబంధించి సిఎస్లు ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీలు అదేవిధంగా ప్రత్యేక అధికారులతోటి కలెక్టర్లతోటి మొత్తం ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా విద్యుత్తు తాగునీరు అదేవిధంగా అవసరమైన చోట్ల ఇటు పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫుడ్ సప్లై చేయడానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం ఉద్యోగస్తులు సెలవులు ఎవరైతే ఉన్నారో సెలవులన్నింటిని కూడా రద్దు చేసి ఇమీడియట్ గా డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఏవైతే సిబ్బంది కానీ అధికారులు కానీ ఉద్యోగస్తులు మొత్తం అందరూ కూడా జిల్లా కేంద్రాల్లోనే మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మొత్తం కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా తరలించి వాళ్ళందరినీ సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కాకినాడలో పరిస్థితి చూసుకున్నట్టయితే దారుణంగా ఉందని చెప్పాలి. అలలు ఉమ్మెత్తిన ఎగిసిపడుతున్నాయి. అదేవిధంగా విశాఖలో కూడా సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తున
అలలు ఎగిసిపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు మత్స్యకారులందరూ కూడా ఏవైతే బోట్లు ఉన్నాయో బోట్లు అన్నిటిని కూడా ఒడ్డుకు తీసుకొచ్చి మొత్తం కట్టి ఉంచే పరిస్థితి ఉంది. అయితే ఈ తుఫానికి ఆ బోట్లు ఏమవుతాయని మత్స్యకారులందరూ కూడా ఆందోళన పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇటు పాయకరావుపేట కానివ్వండి, యలమంచిలు కానివ్వండి, అదేవిధంగా అరకు మన్యం జిల్లా ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ ఇటు పంటలన్నీ నష్టపోతున్నాయి. ఈ వర్షాలకి చేతికొచ్చే పంట అంతా కూడా పోతుందని రైతులు కూడా పూర్తి స్థాయిలో నిరాశపడే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మొత్తం ఎటువంటి నష్టం జరగకుండా మొత్తం నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. పూర్తి స్థాయిలో ఇటు మత్స్యకారులను కానివ్వండి, అటు రైతులను కానివ్వండి, పంట నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకుంటాం అంటూ కూడా చెప్పడం అయితే కూడా మొత్తం ప్రకటన కూడా విడుదల చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధత ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు విద్యుత్ ప్రత్యేకించి విద్యుత్ కానివ్వండి, అదేవిధంగా మొత్తం ఇటు కమ్యూనికేషన్ సంబంధించి మొత్తం అన్ని ఎవరైతే ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఇటువంటి సంబంధించి మొత్తం అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడమే కాకుండా అన్ని అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఇటువంటి ఇబ్బంది కలిగినా సరే టవర్స్ ఇమీడియట్ గా పునరుద్ధరించాలి అని కూడా ఇటు సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్కు సంబంధించి ఎక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా ఒకవేళ ఏవైనా సరే ఎక్కడైనా పోల్స్ పడిపోయినప్పటికీ కూడా జనరేటర్లు అందుబాటులో ఉంచాలి. స్ట్రీట్ లైట్లు పూర్తి స్థాయిలో ప్రతి వీధిలో వెలగాలి. అదేవిధంగా మెయిన్